అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ నాయకులతో సమీక్ష చేశారు. ఒక్క 3 వారాల కిందట అనుకుంటా. గత నెలలో అద్దంకి నియోజకవర్గ నాయకులతో సమీక్ష చేశారు. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇటువంటి సమీక్షలు చేసినప్పుడు కెమెరా లేకుండా ఆఫ్ ది రికార్డ్ మీటింగ్ పెట్టుకుంటే మంచిది. ఏమయ్యా మనం ఆ నియోజకవర్గంలో ఎందుకు ఓడిపోయామో, అక్కడ సమస్య అంటే, అక్కడ మనం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ఏం చేయాలి, అక్కడ కూటమి బలం ఎలా ఉంది, మండలాల వారీగా పరిస్థితి ఎలా ఉంది, సో కమ్యూనిటీ వైజ్ పరిస్థితి ఎలా ఉంది, మనం ఎక్కడైనా మీ ఇన్ఛార్జ్ ఎక్కడైనా తప్పులు చేస్తున్నాడా, మనం ఏమైనా దూకుడు పెంచాలా తగ్గించాలా, ఇవన్నీ మాట్లాడేసి కార్యకర్తలు లీడర్స్ ఒపీనియన్ని తీసుకొని ఇలా ఆయన కొన్ని గైడెన్స్ ఇస్తే బాగుంటుంది. ఇది కరెక్ట్. ఒక నియోజకవర్గ సమీక్ష అంటే ఇది ఇలా చేయడం నాయకుడి లక్షణం. అలా కాకుండా మీటింగ్ అని వాళ్ళని పిలిచి చంద్రబాబు నాయుడు గారు అప్పు చేశారు, చంద్రబాబు అంత అప్పు చేశాడు, వాళ్ళు అంత దోచుకుంటున్నారు, సో ఇంత అప్పులు చేస్తున్నారు, ఇదంతా విరుద్ధం అంటే రాష్ట్ర వ్యాప్త అంశాలు రెగ్యులర్గా ఆయన ప్రెస్ మీట్లో చెప్పేవే. అద్దంకి మీటింగ్ అదే, ఇది అద్దంకి నియోజకవర్గ మీటింగ్ అదే, పాలకొల్లు మీటింగ్ అదే, శ్రీకాకుళం మీటింగ్ అదే, పాతపట్నం మీటింగ్ అదే, తాడేపల్లిగూడెం మీటింగ్ అదే, అనంతపురం మీటింగ్ అదే. ఏ నియోజకవర్గ మీటింగ్ అయినా అదే స్క్రిప్టు, అదే పాయింట్లు అనమాట. దీనివల్ల ఎవరికి ఉపయోగం అని. సో ఇప్పుడు తాడేపల్లిగూడెం నియోజకవర్గ మీటింగ్ పెట్టారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు ఉన్నారు. సో తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి అంత యాక్టివ్గా లేరు. అక్కడ పార్టీ పరిస్థితి అంతగా బాగలేదు. అక్కడ కూటమి పరంగా 2 పార్టీలు జనసేన, టీడీపీ బలంగానే ఉన్నాయి. కానీ ఆ 2 పార్టీలకి అక్కడ పడట్లేదు. ఆ 2 పార్టీలు ముఖ్య నాయకులతో సహా కార్యకర్తలకు కూడా దిగువ స్థాయిలో పడట్లేదు. ఇది ఒక రకంగా వైసీపీకి అవకాశం. ఆ నియోజకవర్గంలో ఆ అవకాశాన్ని వైసీపీ వాడుకోవట్లా. ఆ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని వైసీపీ వాళ్ళు వాడుకోవట్లా. నిజంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైసీపీ లేవడానికి అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఎమ్మెల్యే మీద విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. 2 పార్టీల మధ్య సఖ్యత లేదు, కూటమి నాయకుల మధ్య. సో వైసీపీకి ఒక అవకాశమే. కానీ అక్కడ సరైన నాయకత్వం లేక, సరైన దిశానిర్దేశం లేక, ఒక ప్రణాళిక లేక వాళ్ళు వెనకబడుతున్నారు. పోనీ అటువంటి ప్రణాళిక, అటువంటి దిశానిర్దేశం ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు అని ఈరోజు మీటింగ్లో చూస్తే లేదు. అమరావతి గురించి, మావిగన్ గురించి, అప్పుల గురించి, తాడేపల్లిగూడెం ఎందుకు, ఆ నియోజకవర్గం వాళ్ళకి ఎందుకు? అది రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకోవచ్చుగా, ప్రెస్ మీట్లో చెప్పుకోవచ్చు, లేదంటే ముఖ్య నాయకులకు చెప్పుకోవచ్చుగా. సో అట్లా మేబీ వాళ్ళు ఏం ఆలోచిస్తారో తెలియదు. అంటే రాష్ట్ర వ్యాప్త అంశాలన్నీ కూడా కార్యకర్తల మైండ్లో ఉండాలి, వాళ్ళు జనాలకు చెప్పాలనుకుంటారేమో. కానీ జనాలు, కార్యకర్తలకు కావాల్సింది అది కాదు. క్షేత్రస్థాయి రాజకీయ అంశాలు మాట్లాడి వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేయడం కావాలి. సో అందుకే వెన్నెముక లేని నాయకత్వం. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో కేడర్ బాగానే ఉన్నప్పటికీ, అక్కడ బలం బాగానే ఉన్నప్పటికీ వెన్నెముక లేదు, సరైన నాయకత్వం లేదు, దిశానిర్దేశం లేదు, లక్ష్యం లేదు, ప్రణాళిక లేదు, ఏమీ లేదు. ఈవెన్ అద్దంకిలో కూడా, గత నెలలో జరిగిన అద్దంకి నియోజకవర్గంలో కూడా అక్కడ ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. ఆయనకి అద్దంకి నియోజకవర్గం గురించి పూర్తిగా తెలియదు. అక్కడ నాయకులు ఏంటో కూడా తెలియదు. అక్కడ నాయకులు యాక్చువల్లీ పొద్దున్న ఒక పార్టీ, రాత్రికి ఒక పార్టీలో ఉండే టైప్ అక్కడ చాలామంది నాయకులు. ఈరోజు ఒక పార్టీలో ఉంటే రేపు మరో పార్టీకి వెళ్ళే నాయకులు. సో ఎన్నికలకు ముందు రకరకాల డ్రామాలు ఆడతారు, మైండ్ గేమ్ ఆడతారు, ఎవరికి సపోర్ట్ చేస్తారో కూడా తెలియదు. సో అంత కాంప్లికేటెడ్ కాన్స్టిట్యున్సీ అద్దంకి. అక్కడికి ఎక్కడో నరసరావుపేటలో ఉన్న అశోక్ గారిని తీసుకొచ్చి పెట్టారు ఇన్ఛార్జిగా. ఆయనకి ఏం అర్థం కావట్లేదు అక్కడ పరిస్థితి. ఏదో అలా వస్తున్నారు, వారంలో ఒక 2 రోజులు, ఒక రోజు తిరుగుతున్నారు, వెళ్తున్నారు. నిజానికి అద్దంకి కాన్స్టిట్యున్సీలో వైసీపీకి బలం ఉంది, క్షేత్రస్థాయిలో పట్టు ఉంది, మంచి నాయకత్వం ఉంది, ప్రజల్లో కూడా పట్టు ఉంది. టఫెస్ట్ మంచి కాన్స్టిట్యున్సీ అద్దంకి వైసీపీకి. కానీ నాయకత్వం లేక, అందుకే చెప్పా వెన్నెముక లేని నాయకత్వము అని. అంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గాల రివ్యూలు పెట్టారో దానికి సంబంధించి పాయింట్లు చెప్తున్నా. సో దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టినప్పుడు మాట్లాడాల్సిన అంశాలు ఇవి. ఆ నియోజకవర్గంలో కూటమి నుంచి వీళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేగా, వీళ్ళ బలాలు ఇవి, వీళ్ళ బలహీనతలు ఇవి, ఆ బలహీనతలు మనం వాడుకోవాలి, వాళ్ళ బలాల మీద మనం ఇలా చేయొచ్చు. ఇవన్నీ ఆఫ్ ది రికార్డ్ ఇంటర్నల్ మీటింగ్ అని పెట్టుకోవచ్చు. సో అందుకే వెన్నెముక లేని నాయకత్వం, ప్రణాళిక లేని నాయకత్వం, ఇటువంటి మీటింగులతో ఉపయోగం ఉండదు, టైం వేస్ట్ తప్ప. ఇంకా ఏమైనా ఉపయోగం ఉంటుంది అంటే చెప్పండి.